శాంతికి శత్రువులు. ఆనందం ఎలా దొరుకుతుందని ఒకసారి ఒక భక్తుడు రమణ మహర్షిని అడిగాడు. అందుకు ఆయన, అందరూ జీవితంలో సుఖశాంతులు కోరుకుంటారు, అయితే కష్టం కలిగినప్పుడే వాటి కోసం ఆరాటపడతారు. శాశ్వతంగా వాటిని పొందడం ఎలాగో ఆలోచించరు. అసలు తమ దుఃఖానికి కారణమేమిటో గుర్తించరు అని చెబుతూ ఇంకా ఇలా అన్నారు. నిజమైన ఆనందం బయట ఎక్కడో లేదు, అది మనలోనే ఉంటుంది. మనిషికి కోరికలు అనంతం. ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాడు. దాంతో అవి నెరవేరుతాయో లేదో అన్న భయం మొదలవుతుంది. మనిషిలో అశాంతి చెలరేగుతుంది. భయం, కోరిక రెండు ఆనందానికి ప్రధాన శత్రువులు. ఈ రెండింటిని జయిస్తేనే నిజమైన శాంతి సాధ్యం అని బోధించారు. శాంతికి శత్రువులు